హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ స్వప్నిక. వెల్కమ్ టు స్వప్నిక డివోషనల్ టీవీ. సో మన ఛానల్లో శివరాత్రికి సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. సో ఈరోజు శివరాత్రికి సంబంధించి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అయితే శివరాత్రి రోజు చాలామంది ఏ దుస్తులు వేసుకోవాలి, ఏ రంగు వేసుకోవాలని ఇలాంటి అనుమానాలు చాలామందికి ఉంటాయి. బట్ శివరాత్రి రోజు ఏ రంగు దుస్తులు వేసుకోవాలి, ఏ రంగు దుస్తులు వేసుకుంటే మంచిది, ఏ రంగు దుస్తులు వేసుకోకూడదో వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథి నాడే మహాశివరాత్రి పండుగ వస్తుంది. ఈసారి ఫిబ్రవరి 18వ తేదీన శనివారం నాడు ఈ మహాశివరాత్రి వచ్చింది. ఇదే రోజున శని ప్రదోష వ్రతం కూడా రాబోతోంది. మహాశివరాత్రి రోజునే శివపార్వతుల కళ్యాణం జరిగింది. అలాగే లింగోద్భవం కూడా ఇదే పవిత్రమైన రోజున జరిగింది. కాబట్టే ఇది ఒక అద్భుతమైన మహాశివరాత్రి. భోలేనాథుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ మహాశివరాత్రి ఉత్తమమైన సమయంగా పండితులు కూడా చెబుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కన పెడితే మహాశివరాత్రి రోజున ఈశ్వరుడి అనుగ్రహం పొందాలంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి స్వామివారిని ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది భక్తుల నమ్మకం. అదేవిధంగా ఈ పండుగ రోజున కొన్ని రంగులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మహాదేవుని అనుగ్రహం కోసం ఇప్పుడు నేను చెప్పబోయే రంగుల దుస్తులు ధరించండి. ఆ శివరాత్రి రోజు మహాపరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అయితే మహాశివరాత్రి పర్వదినాన శివుడిని ఆరాధించే వారంతా సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. ఉతికిన బట్టలే ధరించాలి. మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుడిని ఆరాధించాలి. అయితే పండుగ రోజున పచ్చని రంగులో ఉండే దుస్తులను ధరించడం మంచిదట. ఎందుకంటే ఈశ్వరుడికి ఆకుపచ్చని రంగుల దుస్తులంటే ఎంతో ఇష్టమట. ఒకవేళ మీకు ఆకుపచ్చని రంగులో ఉండే దుస్తులు లేకపోతే పసుపు, ఎరుపు, తెలుపు, ఆరెంజ్ కలర్ దుస్తులను తప్పకుండా ధరించండి. మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి పూజలు చేసేవారంతా తప్పనిసరిగా కాటన్ దుస్తులనే ధరించాలి. ఎందుకంటే ఇవి చాలా సౌకర్యవంతంగా తేలికగా ఉంటాయి. అందులోనూ అభిషేకం చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం లేదా ఆవు పాలతో అభిషేకం చేయడం మాత్రం మర్చిపోకండి. వీటితో పాటు పెరుగు, నెయ్యి, తేనెతో కూడా అభిషేకం చేస్తే చాలా మంచిది. శివయ్యకు ఇష్టమైన దతుర పువ్వులు, బిల్వపత్రాలు, పండ్లను కూడా సమర్పించండి. అర్ధరాత్రి వేళ పరమేశ్వరుని పూజించడం చాలా చాలా మంచిది ఈ మహాశివరాత్రి రోజు. మహాశివరాత్రి వంటి పవిత్రమైన రోజున నల్లని రంగులో ఉండే దుస్తులను అస్సలు ధరించకండి. ఎందుకంటే ఈ రంగు అంటే ఈశ్వరుడికి అస్సలు ఇష్టం ఉండదట. ఒకవేళ మీరు నల్లని దుస్తులు వేసుకున్నట్లయితే అవి ఖచ్చితంగా తీసేసి ఇప్పుడు నేను చెప్పిన రంగుల దుస్తులను ధరించండి. లేకపోతే మీరు అనుకున్న కోరికలు నెరవేరకపోగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. అలాగే చాలామంది పురుషులు బట్టలు వేసుకున్న బ్లాక్ కలర్ బెల్ట్ మాత్రం వేసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా కొంతమంది ఎరుపు, ఆకుపచ్చ ఇలాంటి కలర్ డ్రెస్సులు వేసుకున్నా, షర్ట్ వేసుకున్నా బెల్ట్ మాత్రం బ్లాక్ కలర్ వేసుకుంటూ ఉంటారు. అలా అస్సలు వేసుకోకూడదు. దీనివల్ల శివునికి ఆగ్రహానికి గురవుతారని అంటున్నారు. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే శివాలయానికి వెళ్ళేవారు ఎవరైనా లెదర్ వస్తువులు అస్సలు తీసుకెళ్ళకూడదు. పురుషులైతే ధోతి లేదా పైజామా వంటి దుస్తులను ధరిస్తే శుభ ఫలితాలు ఉంటాయట. అలాగే మహాశివరాత్రి రోజున శివపార్వతులను ఆరాధించిన వారికి వైవాహిక జీవితంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయట. వారి దాంపత్య జీవితం సంతోషంగా, ఐశ్వర్యం, అష్ట ఐశ్వర్యాలతో ఉంటుందని పండితులు అంటున్నారు. ఈ పవిత్రమైన రోజున ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే వాళ్ళు ఉపవాస వ్రతం ఆచరిస్తే వారు కోరుకున్న భాగస్వామిని పొందుతారట. సో ఈసారి శనివారం రోజున మహాశివరాత్రి వచ్చింది కాబట్టి ఈశ్వరుడిని, శని దేవుడిని బిల్వపత్రాలతో పూజిస్తే మీకు శుభ ఫలితాలు ఉంటాయి. చెప్పాను కదా ఇంతకుముందే, ఇది 145 ఏళ్ల తర్వాత ఇలా మహాశివరాత్రి, శని దేవునికి సంబంధించిన శని త్రయోదశి ఈ రెండు రావడం 145 ఏళ్ల తర్వాత ఇప్పుడే వచ్చింది. అంటే ప్రతి సంవత్సరం ఇలా రాదండి. సో ఇప్పుడే వచ్చింది. మళ్ళీ అంటే 145 ఏళ్ల తర్వాత అంటే మళ్ళీ ఇలాంటి ఒక మహాశివరాత్రి శని త్రయోదశి వచ్చే టైంకి మనం ఉంటామో ఉండమో తెలియదు. కాబట్టి ఈసారి ఈ మహాశివరాత్రి రోజున ఇప్పుడు నేను చెప్పిన విధంగా పాటించి మంచి పుణ్యాన్ని, మంచి ఫలితాన్ని పొందండి. సో చెప్పాను కదా, మీరు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో
చెప్పాలో తప్పకుండా అది పాటించండి. సో మన ఛానల్లో శివరాత్రికి సంబంధించిన ప్రతి వీడియో వస్తూనే ఉంటుంది, అలాగే హిందూ ధర్మానికి సంబంధించిన వీడియోస్ వస్తాయి. కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.